ప్రభు ఈ దినం మనకు అనుగ్రహించిన వాగ్దానం యెషయా 58వ అధ్యాయము 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండేదవు. లేఖనాన్ని బట్టి మనం గమనిస్తే నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు అన్నాడు. నీరు కట్టిన తోట అన్నప్పుడు ఒక గార్డెన్లో అనేక రకాలైన మొక్కలు వేస్తాం. ఫ్లవర్ గార్డెన్స్ ఉండొచ్చు, ఫ్రూట్ గార్డెన్ ఉండొచ్చు, వైన్ గార్డెన్ ఉండొచ్చు. అనేక రకాలైన గార్డెన్స్ అని పిలువబడుతున్న వాటిలో చక్కని మొక్కలు ప్లాంటేషన్ చేస్తారు. ఆ మొక్కలు పచ్చగా ఎదగాలి అంటే, ఆ ఫ్లవర్ గార్డెన్ చక్కని పువ్వులు పూయాలి అంటే ప్రతి గార్డెన్కి అవసరమైంది ఏంటంటే నీరు. ఒకవేళ నీరు లేదనుకోండి, ఎలాంటి గార్డెన్ అయినా అది వాడిపోతుంది, పాడైపోతుంది. ఆ మొక్కలన్నీ పచ్చదనాన్ని కోల్పోతాయి, వాటికున్న జీవాన్ని కోల్పోయి, సారాన్ని కోల్పోయి అవి పనికి మాలినవిగా పడిపోతాయి. ఆ గార్డెన్లోకి వెళ్ళి ఎవరు కూడా ఆహా బాగుంది అనడానికి అవకాశం ఉండదు. ఎవరు అక్కడ నిలబడి సెల్ఫీలు తీసుకోరు, ఫోటోలు కూడా తీసుకోరు. ఎందుకంటే నీరు లేదు కనుక ఎండిపోయినట్టుగా పడి ఉన్నాయి. ఇక్కడ ప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన మీ జీవితాలు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉండాలట? నీరు కట్టిన తోట వలె ఉండాలని దేవుడు కోరుచున్నాడు. నీటి కాలవల యోరన నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటుంది. అది చింతపడదు, వాడిపోతానని భయపడదు, వేసవి కాలం వస్తుందని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని వేర్లు నీటి ఒడ్డుకు తన్నుకొని ఉన్నాయి. చక్కని పుష్కలంగా నీరు ఎప్పుడు దానికి అందుబాటులో ఉంది కాబట్టి అది వాడిపోయే అవకాశమే లేదు. మరి అలాంటి చెట్టుగా, అలాంటి గార్డెన్గా దేవుడు మీ కుటుంబాన్ని, అది ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, మీ యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఏదైతే అచీవ్ చేయాలని, సాధించాలనుకుంటున్నారో వాటన్నింటిలో కూడా ఒక నీరు కట్టిన తోట వలె ఫలించేడు కొమ్మగా మీరు ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ విషయాలు మనం పాటించాలి. అందుకే లేఖనాల్లో ప్రభు అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, అంటే దుష్ట ఆలోచనల ప్రకారం నడిస్తే గార్డెన్లో నీరు లేనట్టుగా ఎండిపోయిన మొక్కలా తయారవుతాం, పచ్చదనాన్ని కోల్పోతాం, ఫలించే సమయంలో ఫలాలు కోల్పోతాం. దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా నీరుగట్టిన తోటగా మనం లేనప్పుడు ఫలాలు వచ్చే సమయానికి పూత రాలిపోయినట్టుగా అనేక అవకాశాలను చేదాటిపోతూ ఉంటాయి. ప్రభు మనకు అనుగ్రహించే దీవెనలను కోల్పోయే పరిస్థితి మనకొద్దు. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా దీవించాలనుకుంటున్నాడో ఆ విధంగా దీవించబడ్డానికి మీరు ఉండాలి. దుష్టుని ఆలోచనలు ఎప్పుడైనా మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాయి. ఈవిల్, వికెట్ థాట్స్. అపవాది ఎప్పుడొచ్చినా దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడని రాయబడింది.